హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మహా న్యూస్ పైన జరిగిన దాడి నిజంగానే దాడే జరిగింది గట్టిగానే. దెబ్బకి అక్కడ ఉన్నటువంటి తట్ట బుట్ట అన్ని విలువైన ఎక్విప్మెంట్ అంతా వేరే దగ్గరికి ఎక్కడికో, అంటే నాకు తెలిసి వంశీ గారి ఫ్లాట్ కి షిఫ్ట్ చేసి ఉంటారు. అంతమించి మహా న్యూస్ కి వేరే ఆఫీస్ లేదు హైదరాబాద్ లో. ఆ విషయం నాకు తెలిసిన విషయం. అయితే మహా న్యూస్ పైన జరిగిన దాడి గురించి మహావంశీ గారు మాట్లాడినటువంటి ఆడియో మీకు ఒకటి వినిపిస్తా, వినండి. ఆ తర్వాత నేను చాలా విషయాలు క్షుణ్ణంగా మీకు అర్థవంతంగా విడమర్చి చెప్తాను. ఆ తర్వాత ఆ దాడి కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయించండి. ఓకే, వంశీ గారు ఏమంటున్నారు దాడి జరిగినప్పుడు అనేది ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, చెప్పేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, చెప్పేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? ఇది ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఇస్తారా, ఎవరిచ్చాడు మీకు రైట్స్ అంటూ వంశీ గారు అరుస్తూ ఉన్నారు. ఈ వీడియోని ప్రత్యేకంగా వంశీ గారే నాకు వాట్సాప్ చేయడం జరిగింది. సరే, దాన్ని కూడా మీకు కింద ప్లే చేస్తా చూడండి. ఆయన పంపించారు కాబట్టి. ఏంటండి ఇంతలావు రాడ్లు, ఇంతలావు కర్రల, ఈ రాళ్ళు కనుక వాటి తీసుకొచ్చేటువంటి నారాయణాలతో ఒక్కసారి విశ్వాసం చూడండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఫోన్ ట్యాపింగ్ శిక్ష విచారణ చేస్తుందా లేదా, ఎంత మందిని పిలుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే చంపేస్తారా 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 మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? మీరు సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్ విన్నారా లేదా? ఇప్పటి వరకు కళాన్ని వినిపిస్తూ వచ్చాం. ఇక్కడి నుంచి మరింతగా ప్రశ్నిస్తాం, వాస్తవాలను బయట పెడతాం, ప్రపంచానికి తెలియజేస్తాం. భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి, జర్నలిస్టులవి, మీడియా అధిపతులవి, వ్యాపారవేత్తలవి, సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటండి? ఇట్లా అడగను ఫోన్ ట్యాప్ చేయడం ఏంటండి? ఫోన్లు ట్యాప్ చేసిన ప్రశ్నిస్తే మీడియాగా బాధ్యత లేదా? ఈ రకంగా ఏమైపోవాలి ఇక్కడ ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలని మొదలుపెట్టారు, ఆఫీసులో ఉన్నటువంటి పైన తయారు చేశారు. ఒక్కసారి చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలనుకున్నారు? వీడియో చూశారు కదా. మహావంశీ గారు ఆవేశంగా పాపం ఊగిపోతూ చాలా అగ్రెసివ్ గా, చాలా లాజికల్ గా మీడియాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరి ఇదే ప్రశ్నలు మీడియానే కదా మీరు కూడా మరి సాక్షి టీవీ పైన విచక్షణారహితంగా, సిగ్గు లేకుండా, మీదంటే మహా న్యూస్ ఒక ఆఫీసు విజయవాడలో, వైజాగ్ లో ఉన్నాయి. ఓకే, ఆ ఆఫీసులు కాకుండా ఓన్లీ మహా న్యూస్ మెయిన్ ఆఫీస్ పైన దాడి జరిగింది. మీరు గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. మరి గతంలో సాక్షి పైన జరిగినటువంటి దాడి అది మీడియా పైన జరిగిన దాడి కాదా? అది పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జరిగిన దాడి కాదా? అంటే ఇటువంటి మాట మాట్లాడిని కనీసం ఆ రోజు కొమ్మినేని గారు ఆ పాయింట్ ని ఆయన మాట్లాడకపోయినా ఆయనకు ఆపాదించి మాట్లాడి ఆయన్ని ఎంత చులకన చేసి ఆయనకున్న రెప్యుటేషన్ ని చంపేయాలని చూసి అతన్ని ఎంత దిగజాడు వ్యక్తిగా చిత్రీకరించి సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ఆఫీసుల పైన దాడి చేసినప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ వంశీ గారు? అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను అడగాల్సిన ప్రశ్నలు అడగాలి యాజ్ జర్నలిస్ట్ గా, యాజ్ ఏ ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్ గా. ఎందుకు మీరు మీడియా స్వేచ్ఛ ఎన్నెందుకు గుర్తు రాలేదు? మీరేం మాట్లాడారో తెలుసా? అప్పుడు మీరు ఇంత దారుణంగా మాట్లాడి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అంటారేంటంటే నాకు అర్థం కాదు.
అంటే అప్పుడు మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలు అప్పుడు లేవా? అంటే మనుషులు వాళ్ళ మీదకి ప్రాబ్లం వచ్చినప్పుడే మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ వస్తాయా? అంతకుముందు రావు. అసలు వంశీ గారు ఇంత ఇల్లాజికల్ గా గతంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు, అనేక పార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున వెళ్లి ధర్నాలు తెలియజేశారు, నిరసన తెలియజేశారు. తక్షణం సాక్షి యాజమాన్యం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత భారతి గారు క్షమాపణ చెప్పాలి. సాక్షి ఆఫీస్ ని చాలా మంది మహిళలు వెళ్ళంట దాడి చేశారంట. మహిళా సంఘాలు వీళ్ళంతా దాడి చేసినందుకు సాక్షి ఆఫీసు, అదే విధంగా వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా క్షమాపణలు చెప్పాలంట. ఇంత దిక్కుమాలినటువంటి న్యూస్ నువ్వు ఎలా టెలికాస్ట్ చేసావు? అప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడలేదు వంశీ గారు? మీరు పత్రికా స్వేచ్ఛ, పత్రికా విలువలు ఎవరిచ్చారో హక్కు అని ఎందుకు మాట్లాడలా? నీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మాత్రం ఎన్ని వస్తువు. ఇది మరి మనోడు పెట్టిన థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయో తెలుసా అండి? థంబ్నెయిల్స్ గురించి మాట్లాడిన తర్వాత అసలు విషయాన్ని నేను చెప్పబోతాను. అక్కడ కోర్టు, ఇక్కడ బే పార్క్ అని పెట్టి భారతీ రెడ్డి కోరిక, సాయి రెడ్డి హుకుమన్. భారతీ రెడ్డి కోరిక ఏంటి? భారతీ రెడ్డిని ఎందుకు తెస్తున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు రా అని అడగాలి. కానీ మీ దగ్గర నేను పనిచేసినందుకు కొద్దిగా అది ఉంది నాకు. సో భారతీ రెడ్డి కోరిక, సాయి రెడ్డి హుకుమా ఏంటి తమ్నేలు? ఏంటి సార్ ఆ తమ్నేలు? ఇప్పుడు బిఆర్ఎస్ నేత, టిఆర్ఎస్ నేత, బిఆర్ఎస్ నేత కేటీఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు. మీరు చూసారా? ఒక్క ఆధారమైన ఉందా? కేటీఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేశారంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటే మీడెవడు మీడియా ట్రయల్స్ వేయడానికి? మీకేం హక్కు ఉంది మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాయడానికి, ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి? ఏమన్నా ఈ తమ్నేల్ చూడండి. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా కేటీఆర్ అన్నాడండి. వీడు విన్నాడా సార్? వంశీ విన్నాడా? లేదంటే పక్కనే మధుగాడు అని ఒకడు ఉంటాడు. ఆ రిపోర్టర్ ప్రతి దానికి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. వాడు విన్నాడా? ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారంట. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారంటూ కేటీఆర్ అన్నారంటూ ఇద్దరు మహిళా సెలబ్రిటీలు ఫోటోలు వేయటం జరిగింది. ఎవడిచ్చాడు నీకు హక్కు? నువ్వు విన్నావా ఆయన చెప్పిన విషయం? ఉంటే ఆధారాలతో టీవీ ఛానల్ చూపించాలి. నువ్వు ఎందుకు చూపించట్లా? ఆడియో గురించి ఇంత దారుణంగా నువ్వు ఎలా ప్రోపగాండా చేస్తావు? ఇక్కడ ఇంకోటి, భారతి నీ మొగుడికి అని డాట్స్ పెట్టి వదిలేసారు. అసలు వైఎస్ భారతిని తేవడానికి మీరెవర్రా? మీకేముంది హక్కు? వైఎస్ భారతిని ఎందుకు తీసుకొస్తున్నారు ప్రతి దాంట్లో? చేత కదా ఆడవాళ్ళపైన ఇందాక ఏదో మా టీవీ ఛానల్లో ఆడవాళ్ళపైన దాడి చేశారు, భౌతికమైన దాడి చేశారు అంటున్నావు. మరి ఇదేంటి? మానసికంగా, భౌతికంగా దాడి కదా? ప్రతి దాంట్లో వైఎస్ భారతిని ఎందుకు తెస్తున్నారా? భారతి నీ మొగుడికి అంటే డాట్స్ అంట. ఏం చేయలేదని శుద్ధపూస కబుర్లు అంటారు కదా, ఆ శుద్ధపూస కబుర్లు. బిఆర్ఎస్ నేత కేటీఆర్ గురించి ఎంత నీచమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఎంత అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే అంత అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయన అన్నాడంట, రాత్రికి రాకపోతే, మళ్ళీ దానికి బాక్స్, రాత్రికి రాకపోతే హీరోయిన్స్, మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ. అసలు మీరెవర్రా? మీ దగ్గర ఏ ఆధారాలు ఉందని ఆయన మాట్లాడిన మాటలు ఇవంటూ చెప్తూ ఉన్నారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే పర్టికులర్ గా ఇంటెలిజెన్స్ విభాగం కొంతమంది పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అది వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఉండబట్టే ఓటుకు నోటు కేసు జరుగుతుందని ముందే తెలిసి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా ఓటుకు నోటు కేసులో పట్టుకున్నారంటూ వార్తలు విన్నాం. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం కొందరు అసాంఘిక కార్యకలాపాలు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్న వారిపైన నిఘా పెట్టడం తప్పు కాదు. వారి వల్ల సమాజంలో అసమానతలు రేగుతాయి కాబట్టి. సో అలా కొంతమంది అనుమానితుల పైన ఫోన్ ట్యాపింగ్ పెడతారు. అది గవర్నమెంట్ హక్కు. అది నువ్వెవడు కాదంటానికి. నువ్వు చేయాల్సింది ఏంది? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పు వంశీ, మహావంశీ గారు. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? పక్కన మాదే తొల్లుగాడు, ఆ మధుగాడి దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఆ మధుగాడు ఎవడనేది కూడా నీ తర్వాత మీకు చూపిస్తా. ఇంత దరిద్రమైన థంబ్నెయిల్ పెట్టి రాత్రికి రాకపోతే హీరోయిన్స్ కి, మోడల్స్ కి కాల్ రికార్డింగ్స్ బయట పెట్టేయి అంటూ ఏదో ఉన్నట్టు మళ్ళీ అక్కడ ఆడియో సింబల్, ఆడియో రికార్డ్ అయినట్టు ఇంత దారుణమైన థంబ్నెయిల్స్ పెట్టి పత్రికా విలువ, పత్రికా స్వేచ్ఛ అంటారు. అంటే పత్రికా విలువ, పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు
పిచ్చి కుక్కలాగా అరుచుకుంటా పోతే అందరూ నిన్ను చూసి భయపడి పక్కగా జరగాల. చెప్పులతో కొడతారు సార్. అదే జరిగింది ఇప్పుడు మీ దానిపైన. చెప్పులతో ఎగబడి కొడతారు. అదే జరిగింది ఛానల్ పైన జరిగిన దాడిని మేము సమర్థించట్లా. అలాగని నువ్వు రాసిన ఈ చెత్త థంబ్నెయిల్స్, ఈ చెత్త వార్తలను కూడా ఎప్పటికంటే ఎప్పటికి కూడా సమర్థించాలి. అయితే మీరు ఇన్ని మాట్లాడే వ్యక్తులు సాక్షి అద్దాలు పగలగొట్టినప్పుడు వంశీ రాసిన థంబ్నెయిల్ ఏంటో తెలుసా? పగిలిన సాక్షి అద్దాలంట. మరి ఈడద్దాలు పగిలితేనేమో, మహాన్యూస్ అద్దాలు పగిలితేనేమో రాడ్లతో, కర్రలు, బండరాళ్లతో మహాన్యూస్ పై దాడి. పగిలిన సాక్షి అద్దాలు అదేమో ఆనందంగా పెడతాడు, ఇదేమో రాడ్లతో, కర్రలతో, బండరాళ్లతో మహాన్యూస్ పైన దాడి. రాడ్లు, కర్రలు ఎవరు తీసుకురాలా, శాంతియుతంగా చేస్తుంటేనే వీళ్ళే వెళ్ళి మహాన్యూస్ వాళ్ళు వాంటెడ్ గా కొట్టారంటే బయట హల్చల్ అవుతున్న వార్త. వంశీ ఇంకోటి మాట్లాడుతున్నారు, దానిపైన ఒక పౌరుడు స్పందన చూడండి. అంటే ఏంట్రా, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బ్రోకర్ గాని లెక్కల వార్తలు రాస్తావు, థంబ్నెయిల్స్ పెడతావు, మేము శాంతియుతంగా నిరసన చేయాలా? అట్లా ఉండడం వల్లే మీకు మదం ఎక్కింది. ఆ థంబ్నెయిల్స్ నీ భార్యకి, నీ కూతురుకి చూపించరా, లూకి డాట్లు పెట్టుకొని పెట్టుకోండి. ఓకేనా? చూడండి ఈయన మాట్లాడిన మాటలు. దానికి నిరసన తెలియాలనుకుంటే ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేసి నిరసన తెలియజేసుకోవచ్చు. ఇక్కడ తెలియజేసుకోండి. 100 మంది రండి, 1000 మంది రండి, నేను వచ్చి కూర్చోండి. ఇక్కడైతే అంట 100 మంది 1000 మంది వచ్చి ఆయన ఆఫీస్ మీద కూర్చోవాలంట. అదే సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగి తగలబెట్టి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే పగిలిన సాక్షి అద్దాలు, సాక్షి యాజమాన్యం సారీ చెప్పాలి. ఇంత శుద్ధపూస కబుర్ని ఎలా చెప్తారు సార్ మీరు? అది మీడియా కదా, దాని మీడియా పైన దాడి కదా, దాన్ని ఎందుకండి మీరు అక్కడ కూర్చోనంటే శాంతియుతంగా చేయాలంట. వార్త పైన ఎవరు పెట్టారో ఆదిత్య అగర్వాల్ అంట, అద్భుతంగా పెట్టిందారు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి అంటున్నావు. ఈ థంబ్నెయిల్స్ ఒకసారి చూడు. ఇప్పుడు ఇదే థంబ్నెయిల్స్ నీ ఛానల్లో చూపించగలవా? అన్ని ప్రైవేట్ లో పెట్టి వీడియోస్ థంబ్నెయిల్స్ ఎందుకు మారుస్తున్నారు? వంశీ, తప్పు చేసావని కాబట్టే కదా. ఇప్పుడు మీరు ఏదో ప్రతివత కబుర్లు చెప్పకండి. ఇప్పుడు మీరు ప్రతివద అయితే ప్రతివద కబుర్లు చెప్పినా బాగుంటది. మీరేమో పక్క మీడియా పైన దాడి జరిగినప్పుడు దాన్నేమో అద్భుతంగా ఫీల్ అయ్యి సారీ చెప్పాలి అని చెప్పి నువ్వేమో లుచ్చా థంబ్నెయిల్స్ పెట్టావంట, బ్రోకర్ లెక్కలు రాసావంట, పనికిమాలిన థంబ్నెయిల్స్ పెట్టావంట. అటువంటి థంబ్నెయిల్స్ పెట్టిన తర్వాత నీ భార్య, నీ కూతురికి చూపించరా అంటూ అడుగుతున్నారు. నీ దగ్గర శాంతియుతంగా చేయాలి. నువ్వు చేసిన బూతు ఏ పక్కన ఎర్ర పక్కన ఏమైనా పెట్టుకోండి. థంబ్నెయిల్స్ చూస్తే అవతల కేటీఆర్ గారి ఫ్యామిలీ కానీ, లేదు ఆ హీరోయిన్స్ కుటుంబాలు కానీ, లేదు సమాజంలో ఉన్న కొంతమంది కానీ ఫీల్ అవ్వరా? అంటే వాళ్ళకి ఫ్యామిలీ లేవా? వాళ్ళు ఫీల్ అవ్వరా? అంటే వాళ్ళకేమో మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని అటాక్ చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే నువ్వు దానికి జడ్జిమెంట్ ఇచ్చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాడు అట్ట అన్నాడు, రమ్మన్నాడు, ఇక్కడికన్నాడు, రాత్రికి రమ్మన్నాడు, లేకపోతే రిలీజ్ చేస్తా అంటూ నీ సొంత సొల్లు పురాణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఏమనకూడదు, వచ్చి నీ దగ్గర శాంతియుతంగా నిరసన చేయాలి. నువ్వు కూడా తప్పు చేస్తే సారీ చెప్పు. తప్పు చేయనప్పుడు థంబ్నెయిల్స్ ఎందుకు మారుస్తున్నావు రా అని అడుగుతున్నారు సార్. మరి ఏం చేద్దాం మీకు చెప్పండి, థంబ్నెయిల్స్ ఎందుకు మారుస్తున్నావు రా అని అడుగుతున్నారు. చచ్చినట్టు చెప్పాలా? థంబ్నెయిల్స్ కి చెప్పాలా, మీడియా కథనాలకి చెప్పాల్సిందే ఎప్పుడైనా సరే, లేదంటే ఎవడో ఊరుకోడు. మీ వర్షం చెప్పకుండా, మీ అభిప్రాయం చెప్పకుండా నిరసన తెలియ వాళ్ళ వర్షన్, వాళ్ళ అభిప్రాయం చెప్పాలా? నువ్వు అసత్యంగా వార్తలు ప్రచురితం చేయొచ్చు, పిచ్చ థంబ్నెయిల్స్ పెట్టొచ్చు, అందరూ అయితే శాంతియుతంగా గాంధీ జపం చేస్తా కూర్చోవాలి. అవును సార్, అందరూ అలాగే అంటున్నారు సార్. ఎందుకలా అంటే బుర్రలు పనిచేయట్లేదు సార్ ఎవరికి. ఇప్పుడు ఎలా ఉంటదంటే మన వరకు వస్తే గానీ దానికి ఇంపార్టెన్స్ తెలియదు. ఇంత ఊగిపోయి మాట్లాడే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో పెగాసస్ అని ఒకటి తెలుసుగా మీకు. ఆ పెగాసస్ సంస్థ ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి బీజేపీ వాళ్ళకి, అదే విధంగా బీజేపీ ఆవిడ మాయావతి గారికి అమ్మాలని చూసిందంట. కానీ అది వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఆ పెగాసస్ సంస్థ ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిందంట. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారంటూ గతంలో మాయావతి గారు మాట్లాడారు. మరి ఫోన్ ట్యాపింగ్ చెయ్యకపోతే చంద్రబాబు నాయుడు గారు
పెగాసస్ సాఫ్ట్వేర్ ని ఎందుకు కొన్నారు, ఆ ఆరోపణలు చేసిన మాయావతి గారిని ఎందుకు ఇప్పటి వరకు ఖండించలేదు. ఈ విధంగా మీడియా జరగని దాన్ని జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ చేశాడో లేదో తెలియకుండా ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే మహా న్యూస్ అనే మహా సంస్థ జరిగిపోయింది, వాళ్ళని ఎలా బెదిరించాడు, వీళ్ళని ఎలా బెదిరించాడంటే చీపెస్ట్ న్యూస్ టెలికాస్ట్ చేసి దాన్ని డబ్బులుగా మార్చుకుని అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. దానికి బిఆర్ఎస్ అనేది పార్టీ చిన్న పార్టీయా? తెలంగాణ స్వతంత్ర పోరాటంలో తెలంగాణని సాధించినటువంటి నాయకుడు పార్టీ అది. అటువంటి నాయకుడు కుటుంబం పైనే అసత్య వార్తలు రాస్తూ తప్పుడు ఆడియో టేపులు అంటూ చెబుతూ అటు హీరోయిన్స్ లైఫ్ ని, ఇటు కేటీఆర్ పర్సనల్ లైఫ్ ని, ఆయన క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తూ ఇంత దిగజారుడు వార్తలు రాస్తే వాళ్ళు మాత్రం మెదలకుండా చూస్తా కూర్చోవాలా, ఏమనకూడదు, అంతే కదా. మరీ దిక్కుమల్లిన లాజిక్లు చెప్పకూడదు వంశీ గారు. ఇక్కడ దిక్కుమల్లిన లాజిక్లు చెప్తే చెప్పుతో కొడతారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఇటువంటి న్యూస్ టెలికాస్ట్ చేస్తారా, ఇటువంటి థంబ్నెయిల్స్ పెడతారా? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు వాటిని డిలీట్ చేసి మళ్ళీ పెడుతున్నావు? మహా టీవీ ఆఫీస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మహా టీవీ ఆఫీసులో చిన్న గ్లాసు పగిలితేనే బాధపడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు హైరాణా చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు చాలా సార్లు మహా టీవీ యాజమాన్యం మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. కేటీఆర్ గారితో పాటు వారి కుటుంబ సభ్యులు పరువు తీసే విధంగా తమ టీవీ ప్రచారాలు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. బిఆర్ఎస్ కార్యకర్తలు అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ ఫిర్యాదు చేశారంట. ఒక్క సెక్షన్ ఆఫ్ ఆంధ్ర మీడియా నిగట్టుకొని కేటీఆర్ ని, కేసీఆర్ ని, బిఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తే కుట్ర చేస్తూ ఉన్నారు. మేము కేసులకు భయపడం, కేటీఆర్ గారి పైన, బిఆర్ఎస్ నేతల పైన అసత్య ప్రచారాలు చేస్తాం, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అంటూ బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీను ఆయన మాట్లాడుతూ జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. మహా టీవీ యాజమాన్యం చిన్న గ్లాస్ బాగుంటేనే ఇవాళ ఇంత బాధపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇంత హైరాణ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు. అదే మా నాయకుడు తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యం మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు మీడియా లోపల అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలను అన్యాయంగా, అక్రమంగా చిత్రీకరించి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇలా మా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో, డీసీపీ ఆఫీసులలో, సిపి ఆఫీసులలో కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు కూడా ఏ పోలీసులు చర్య తీసుకోలేదు. అలాంటి ఒక మహా టీవీ యాజమాన్యం కేటీఆర్ గారి పైన వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలతోని వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగతంగా వారి మీద పరువు దిశ కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరికైనా తల్లులు ఉంటారు, చెల్లెలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. రేపు మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటది. అలాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఈ రకంగా సోషల్ మీడియాలో పెడితే మీరు సమర్థిస్తారా? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని ఇవాళ కోరుతా ఉన్నా. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్ర మీడియా, శ్రీమంధ్ర మీడియా పని కట్టుకొని ఆనాడు ఉద్యమంలో అయితే ఏ విధంగా అయితే వ్యతిరేకంగా విష ప్రచారం చేసిరో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనం చేయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేయడానికి జీర్ణించుకోలేకనే ఇవాళ మహా టీవీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామని పేరం నిరసన తెలిపారు. చూశారు కదా, మరి అసత్య ప్రచారాలు చేస్తే ఎవడైనా ఎందుకు వదిలిపెట్టారండి? నాకు అర్థం కాదు. ఇతరులకు నువ్వు విలువనే ఇవ్వలేదే. ఇవ్వకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పత్రికా స్వేచ్ఛ అని గాల్లో అరిస్తే ఎవడొస్తాడు నీ దగ్గరికి? నువ్వే పెద్ద తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తిగా తెలుసు. అంతేకాదు ఇంకో వ్యక్తి టీవీ ఛానల్లో క్లియర్ గా డిస్ప్లే చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడిన అద్భుతమైన మాటని ఏంటంటే, నాకు మహావంశీ చచ్చిపోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కన్నా నేను బ్రోకర్ ని అని చెప్పుకుంటే బాగుంటదేమో అన్నట్టుగా ఇతను మాట్లాడుతూ జరిగింది. ఒకసారి పచ్చ మీడియా బ్రోకర్ గా పేరు తెచ్చుకుంటాను సార్ వంశీ గారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారని తెలుసు. పవన్ కళ్యాణ్ కి మీకున్న అనుబంధం కూడా తెలుసు. ఇవన్నీ మన పర్సనల్స్, అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకున్న వాటిపైన. ఇప్పుడైతే ఇంకొక వ్యక్తి బిఆర్ఎస్ వ్యక్తి మాట్లాడుతున్నాడు, వినండి. మహా న్యూస్ వర్సెస్ మహా న్యూస్ అనేది ఈ కమ్మోడు నడిపిస్తాడు మన కాక మహావంశీ మహాబ్రహ్మాండంగా మహారండ వార్తలు రాస్తాడు. మహారండ
వార్తలు రాస్తాడు. ఏ లుచ్చ రాస్తాడు? ఈ లుచ్చ రాస్తాడు. ఎవరి మీద రాస్తాడు? తెలంగాణ ఉద్యమ పార్టీ మీద రాస్తాడు. ఎందుకు రాస్తాడు? ఇటు పచ్చకు కాబట్టి రాస్తాడు. మరొకసారి చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయనా? ఏ నా కొడుకు కేసు ఇప్పుడు దానికోసం చెప్తాను మరొకసారి. మహావంశీ అనే లుచ్చ తెలంగాణ ఉద్యమ పార్టీ పైన విషయం జిమ్మే పచ్చ కుక్క, చంద్రబాబు నాయుడు చెంచా, రేవంత్ రెడ్డి చెంచా, ఈ లుచ్చ నా కొడుకు. ఎవరి మీద వార్తలు రాస్తాడు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తేవడానికి ప్రధాన పాత్ర పోసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు పైన ఇలా ఈ లుచ్చ నా కొడుకు ఒక వీడియో చేసిండు. ఎవరు చేసిండు? తెలంగాణ ద్రోహి. చూశారు కదా, ఇంతగా ప్రజల్లో మహా న్యూస్ పైన వ్యతిరేకత వచ్చింది, కానీ బీఆర్ఎస్ పైన, కేటీఆర్ గారి పైన సింపతి వచ్చింది. ఒక్కసారిగా రాజకీయాల్లో యూటర్న్ తీసుకుంది ఈ మహా న్యూస్ వంశీ చేసిన పని వల్ల. బీఆర్ఎస్ పార్టీ తన సత్తాన్ని చాటడం మొదలుపెట్టింది. కట్టేసి కొడితే పిల్లి కూడా సింహంలా ప్రవర్తిస్తుంది అంటారు. మీడియా చేతిలో ఉంది కదని పచ్చ మీడియా విచ్చలవిడిగా ఇలా అసత్య ప్రచారాలు చేస్తే ఎదురు తిరిగి ఫైట్ చేయడంలో తప్పలేదు కదా. అంతేకాదు, ఇప్పుడు దీనికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబ్బో ఒక రేంజ్ లో బాధపడిపోతున్నారు వంశీ ఛానల్కి ఎలా జరిగింది. మరి సాక్షిలో జనసైనికులు, టీడీపీ వాళ్ళు కలిసి వెళ్ళి తగలబెట్టి దాడులు చేసినప్పుడు అది పత్రికా స్వేచ్ఛ కాదా? అది మీడియా కాదా? ఓన్లీ మీ పచ్చ తాగే మీడియా ఛానల్లే మీడియా ఛానల్లా, మిగిలిన మొత్తం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రపంచంలో ఏది లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మహా న్యూస్, ఆంధ్రజ్యోతి మీద పెట్టినటువంటి పోస్టులు చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుందండి. మహా న్యూస్ నా తల్లిని దూషించింది, క్షమించును అని ఆయన పోస్ట్ పెట్టాడు. కాబట్టి ఆ పోస్ట్ కింద పెడుతున్నా చూడండి, ఏమన్నాడు చూపిస్తాడు. మహానుభావుడు, మాలోడు కదా సార్ మా పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇంత చిల్లర తమ్ముళ్ళు ఎలా పెట్టాడో ఒకసారి చూడండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. మౌనం అంగీకారమా, ఆ హీరోయిన్లు ఎందుకు రమ్మన్నారు అంట కేటీఆర్ అని కింద ఇంత పెద్ద టెక్స్ట్. మౌనం అంగీకారం అంటే మీరు అంగీకరించారు కాబట్టి మా ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. అది పెద్ద జడ్జి. మరి ఇంకోటి చూస్తే అది మీకు ఇంతకు చూపిస్తున్నా. మౌనం అంగీకారమా, ఆడవాళ్ళ ఫోన్ వినడానికి ఎవడు విన్నాడు రా, చూసావా నువ్వు అని అడుగుతున్నారు సార్. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఏ హీరోయిన్ వచ్చింది, ఎందుకు వచ్చింది? మహావంశీ డబ్బుల కోసం దిగజారుడు వార్తలు రాయకూడదు. వస్తే ఇలాగే ఉండదు. నా దగ్గరికి రాకపోతే ఆడియోలు లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు, కేటీఆర్ చెప్పాడు. ఇంత దరిద్రంగా నువ్వు రాసి, ఇంత దరిద్రంగా నువ్వు చేసి, ఇప్పుడు ఏంది పతివత క్రబులు చెప్తూ ఉన్నావు అని ఏడుస్తావు ఏంటి? నాకు అర్థం కాదు. చిల్లర పోస్టులు. గతంలో జనసేన పార్టీ అధినేత మా గురువు గారు పెట్టినటువంటి పోస్ట్ చూస్తే మీరు హవాక్ అవుతారు. హవాక్ అవుతారు. ఏం పెట్టారు తెలుసా? గతంలో ఆయన పెట్టిన పోస్ట్ ఇక్కడ కింద పెడుతున్నా చూడండి. మహా న్యూస్ టీవీ which is funded by MP Sujana Chaudhary garu or his binami will also face the consequences for abusing program on my mother, including CEO and మూర్తి గారు. అప్పుడు మూర్తి ఉండేవాడు, నేను మూర్తి ఒకేసారి మహాకు వర్క్ చేసాము. ఆయన నాకన్నా ముందు వెళ్ళిపోయారు, తర్వాత నేను రిజైన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏమన్నాడు ఆయన, వాళ్ళ అమ్మని తిట్టింది మహా న్యూస్ అని చెప్పిన మహానుభావుడు. వాళ్ళ అమ్మని తిట్టిన వాళ్ళందరితో మనోడు ఇప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నాడు, అది వేరే విషయం అనుకోండి. హైదరాబాద్ లో మహా న్యూస్ ప్రధాన కార్యక్రమం దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియాలో వచ్చే వార్తల కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది. మరి సాక్షి మీద దాడి జరిగినప్పుడు కూడా తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని నువ్వు ఎందుకు మాట్లాడలేదు బాసు? సిగ్గులేదా నీకు? నువ్వు రాజకీయ నాయకుడు కాదా? అన్నిటిని అందరినీ ఒక సమానంగా చుట్టం రాదా? సనాతన ధర్మం అది ఇదని సొల్లు కబుర్లు చెప్పడం తప్పించి మనం మంచి బ్రతుకులు ఉండవా మనకి? మనోడికి అంటే మనోడు అట్ట అయ్యాడు కూడా నాకు తెలియదు. కానీ ఆ తర్వాత దాడికి ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తారు. ఆ ప్రజాస్వామ్యవాదుల లిస్ట్ లో గతంలో సాక్షి పైన దాడి జరిగినప్పుడు ఖండించని మీరు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, లోకేష్ లేడు, అదేవిధంగా మహా న్యూస్ వంశీ కాదు, పచ్చ మీడియా సదాగే ఛానల్స్ ఏవీ లేవు. అర్థమైంది కదా? మీరంతా ప్రజాస్వామ్యవాదులు కాదు, మీకు ఖండించే హక్కు లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నానంట. ఇది మా సారు పవనాల్ సారు అసలు మామూలు కాదు, అద్భుతమైనటువంటి లెటర్. సో ఒక విధంగా చెప్పాలంటే
కేటీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేశారా లేదా అన్న విషయం ఓన్లీ గాల్లో వార్తలు మాత్రమే. ఆయన ఫోన్ ట్యాప్ చేశాడన్న వాస్తవాలు ఆధారాలు ఎవరి దగ్గర లేవు. సిట్ విచారణలో ఉంది. ఫోన్ ట్యాప్ చేసిన ఎవరే ట్యాప్ చేశారన్నది కూడా ఇక్కడ కన్సిడరేషన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ నిఘా పెడుతుంది, దానికి సంబంధించి వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి, అదే విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే వ్యతిరేకంగా పోరాటం కోసం చేస్తుంది. అలానే అందరిపైన చేసిందా అనేది తెలియాలి. తెలియకుండా కుక్క కూతలు పూసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి ఎవడుకుంటాడు భయ్యా, చెప్పుతో కొడతారు. ఇంకా నయ్యం వాళ్ళు వచ్చి ఓన్లీ ఫర్నిచరే ధ్వంసం చేశారు, మహావంశీని ఏం చేయలేదు. హ్యాపీగా ఉండండి సార్. రాబోయే రోజుల్లో ఇదే గనుక ముందుకు వెళ్తే చాలా దారుణాలు జరుగుతాయి. అదేవిధంగా మీరంతా ఆఫీసులు ఇక్కడ నుంచి విజయవాడ షిఫ్ట్ చేసుకోవాల్సిందే. అక్కడ నుంచి నువ్వు కేటీఆర్ నన్నా ఎవరినన్నా కూడా ఎవరు ఏం చేయడానికి అనడానికి లేదు. ఆంధ్రాలో కూడా కేసీఆర్ కి కేటీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అన్యాయం జరిగితే ఇక్కడ నుంచి వచ్చి కూడా అక్కడ కూడా ధ్వంసం చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు చేసింది 100% తప్పు అనేది వాస్తవం. నువ్వు పెట్టిన థంబ్నెయిల్స్ అనేవి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి అనేది వాస్తవం. బీఆర్ఎస్ మహిళా నేత ఏం మాట్లాడిందో వినండి వంశీ గురించి. చాలా చెంబుగాడి చెంచాలు వార్నింగ్ అంటే ఇలా ఉండాలని. ఆవిడ చెంబుగాడి చెంచాలని పదం వాడు. చెంబు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా, నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చెంబుగాడి చెంచాలు ఇవన్నీ విషం కట్టుకుంటా న్యూస్లు ప్రచారం చేస్తానే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ అన్న మీద, హరీష్ అన్న మీద వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా ముళ్ళజల్లే కార్యక్రమాలు చేసిండ్రనుకోండి, ఈటుగా జవాబు 10 దెంగే. ఇవాటి నుంచి కొడుకులారా ఒక్కొక్కడిని మడతపెట్టి దంచడం ఇవాళ స్టూడియో వల్ల కొట్టి రావచ్చు. రేపు మాత్రం మీ ఇళ్ళ కలిసి చెప్పుల డబ్బులు మాత్రం పడతారు. ఒక్కొక్కరు కొంచెం మా నాయకుల మీద మాట్లాడేటప్పుడు, టీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. ఖబర్దార్ నా కొడుకులారా. రాష్ట్రంలో చెంబుగాడి అది విషయం. చెంబుగాడు చెంచాలు అంటే మరి చెంబుగాడు ఎవడో అనేది ప్రజలే చెప్పాలి. నాకు చెంబుగాడు ఎవడో తెలియదు. సో ఈ విధంగా దారుణాతి దారుణమైనటువంటి న్యూస్లు టెలికాస్ట్ చేస్తూ, దారుణాతి దారుణంగా అసత్య ప్రచారాలు చేస్తూ, మేము ప్రతివతలు అంటూ మెడలో బోర్డు వేసుకుని తిరిగితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అభిమానులు చూస్తూ ఊరుకుంటారా? ఇటువంటి పనులే చేస్తారు సార్. మీరు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడంటే వేరే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే వాడిపైన దాడి జరిగినా కూడా ఆ పత్రికా స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడారు. మీరు కూడా మీడియానే కదా. ఆ మీడియాలో ఉన్నప్పుడు మీడియా గురించి మాట్లాడకపోతే ఇంకెందుకు, వేస్ట్ కదా. ఎంత దారుణమైన మాటలు అంటే అంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిల్ని ఎర్రగా బుర్రగా ఉంటే వాళ్ళది ట్యాప్ చేసేస్తారని, ఇంకా అంతకు మించి వేరే అసలు వీళ్ళు ఆలోచించరంట. అంత దారుణంగా మాట్లాడాడు వాడు. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలు వీడియోస్ చేయటం ఏంటరా ఎర్రి పప్ప అని నాకు అడగాలి. కానీ నిజంగా మహా న్యూస్ పైన జరిగిన దాడిని ఖండించాలి. అది మహా న్యూస్ మీదే కాదు, ఎక్కడ ఏ ఛానల్ పైన జరిగినా, ఏ మనిషి పైన జరిగినా, ఏ వ్యవస్థ పైన జరిగినా కూడా ఖండించాలి. కానీ ఆ ఖండించాలంటే అవతల వ్యక్తి అర్హుడా కాదా అన్నది కూడా మనం అంచనా వేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉండగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయింది, ఆ హీరోయిన్ ఇట్టన్నాడు అట్టన్నాడు అంటూ థంబ్నెయిల్స్ అరాచకంగా పెడతాం. వీడికి ఎవడిచ్చాడు హక్కు? మీడియా ట్రయల్స్ ఎవడు నడపమన్నాడు వీడిని? కాబట్టి ఫస్ట్ తప్పది. దట్టు వీళ్ళు చేసే న్యూస్ కూడా అంత గాలి వార్తలే ఉంటాయి. ఆడు అట్లా అన్నాడు, ఈడిట్ట అన్నాడు, ఆడు ఇలా పిలిచాడు, ఇది ఇలా పిలిచాడు, ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఇలా సోది గారి వార్తలు. అంటే 2 కుటుంబాలు, ఇటు అమ్మాయి కుటుంబానికి అటు కేటీఆర్ క్యారెక్టర్ కి కంప్లీట్ గా నాశనం చేయటం కోసం కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. ఒకసారి డిఫెన్స్ మొదలు పెడితే చేస్తూనే ఉండాలి. అదే చేశారు బీఆర్ఎస్ నేతలు. నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వ్యక్తిని కించపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకొని ఉండటానికి ఇప్పుడున్నది గాంధీది కాదు, అందరూ వీరులే. కాబట్టి అద్దాలే కాదు మొహాలు కూడా పగలగొడతారు. అందుకే కొద్దిగా వాస్తవాల్ని ప్రజలకు చేరవేయండి. చెంబు చెంచా బ్యాచ్లా కాకుండా, పచ్చ బ్యాచ్లా కాకుండా న్యూట్రల్ గా ఉండే జర్నలిజం చేయాలని, ఇకపైన ఇటువంటి అసత్యాలు ప్రచారం చేసే బుద్ధి తీసేయాలని వంశీ గారికి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.